ఎవ్రీ ఇయర్ ఈ మే 31 అన్నది ప్రపంచవ్యాప్తంగా యాంటీ టొబాకో డే కింద అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈ ప్రపంచం అంతా కండక్ట్ చేస్తారు. ఎందుకంటే పొగాకుకు సంబంధించిన ఉత్పత్తుల ఉపయోగం వల్ల వచ్చే హెల్త్ పరమైన ఇబ్బందుల గురించి ప్రజలకు అవేర్నెస్ తెలియజేయడం కోసం ఈ ఎటువంటి ఇబ్బందులు ఈ చాలామంది స్మోకింగ్ చేస్తారు, టొబాకోకు సంబంధించిన వాడతారు, కానీ వాటికి స్మోకింగ్ చేయడం వల్ల వచ్చే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా తెలుసుకునే విధంగా ఉంటారు. కాబట్టి ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం కోసం ఇది ప్రపంచవ్యాప్తంగా కండక్ట్ చేస్తారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుండి విశాఖ జర్నలిస్ట్ ఫోరం వాళ్ళతో కలిసి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే పిల్లల్లో ఎటువంటి పొగాకు పదార్థాలు వాడతారు, ఎటువంటి హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి, క్యాన్సర్స్ వస్తాయి, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లంగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, టొబాకో క్విట్ చేయటం ఎలాగా, ఎటువంటి ప్రొడక్ట్స్ వాడితే ఎందుకు అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి, వీటి వల్ల ఎటువంటి విధంగా వీటిని మానేయడానికి మనం హెల్ప్ చేయొచ్చు, వీటి వల్ల ఇల్ ఎఫెక్ట్స్ వల్ల సోషల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ పరంగా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, వీటన్నిటిని తెలియజేయడం కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. సో ఈ మీడియా ద్వారా ఈ పర్టికులర్ ఎఫెక్ట్స్ అన్ని ప్రజలకు తెలుసుకుంటే కొంతమంది అయినా ఈరోజు ఆలోచించి కనీసం 24 hours అయినా, అంటే యాజ్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ పీపుల్ షుడ్ స్టాప్ స్మోకింగ్ ఆర్ ప్రమోషన్ ఆఫ్ స్మోకింగ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అండ్ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ అని మా రిక్వెస్ట్.